ఉమ్మడి మెదక్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇందులో 3 చోట్ల చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం బీజేపీ మద్దతుపై ఆధారపడి ఉంది. నర్సాపూర్, మెదక్, జిన్నారంలో తమకు చైర్మన్ పదవి ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతామని బీజేపీ కౌన్సిలర్లు షరతు పెట్టినట్లు సమాచారం. జహీరాబాద్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలో లేటెస్ట్ సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో చైర్పర్సన్ల ఎన్నికపై వివరాలేంటి? హంగ్ మున్సిపాలిటీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? శ్రవంతి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మెజారిటీ అక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని అక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ దాంతోపాటు బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది. కొన్ని స్థానాల్లో అక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి అక్కడ కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తీసుకునేందుకు, అక్కడ అధిరోహించేందుకు ఎట్లాంటి అడ్డంకులు లేవు. కానీ ఒక 5 మున్సిపాలిటీల్లో మాత్రమే స్పష్టమైన మెజార్టీ రాక హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిల్లో ఇటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు తీసుకుంటే సంగారెడ్డి జిల్లాలోని ఇటు 11 మున్సిపాలిటీల్లో, ఇటు సంగారెడ్డి జిల్లా 11 మున్సిపాలిటీల్లో సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, ఆందోళన ఈ 4 వీటిల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కు. ఇక్కడ ఆ చైర్మన్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారంటూ కూడా దానిపైన క్లారిటీ కూడా వచ్చింది. ఇక మిగిలిన కోహిర్లో మాత్రమే ఒక్క సీటు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి 9 సీట్లు ఉండగా 8 సీట్లు కాంగ్రెస్, 8 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ ఇండిపెండెంట్ కానీ ఎంఐఎం మద్దతు ఇస్తే ఇది క్లియర్గా ఉంది. కానీ మిగిలిన ప్రాంతాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల సందర్భం నుంచి కావచ్చు, ప్రచారం సందర్భం నుంచి కావచ్చు, ఉత్కంఠ రేపినాయి. ఇటు అక్కడ నువ్వా నేనన్న పోరు సాగిన నర్సాపూర్, ఇస్నాపూర్ కావచ్చు, జిన్నారము, జైరాబాద్ కావచ్చు, మెదక్ ఈ స్థానాల్లో ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అక్కడ స్వతంత్రులు, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికీ బేరసారాలు కొనసాగిస్తున్నారు. క్యాంపుల్లో ఉన్నారు. ఎవరు ఉన్న క్యాంపుల్లో వారు తమకు చైర్మన్ ఇస్తే తమ మద్దతు తెలుపుతామంటూ కూడా బేరసారాలు కొనసాగుతున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి వారి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేకించి ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇటు గజ్వెల్ ఇటు సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్లో కావచ్చు, ఇటు తూప్రాన్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఇటు సిద్దిపేట జిల్లాకు తీసుకుంటే ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఉస్నాబాద్లో మాత్రం అక్కడ స్పష్టమైన మెజారిటీ లభించింది కాంగ్రెస్కు. అక్కడ ఉస్నాబాద్ పీఠాన్ని మరి కొద్దిసేపట్లో చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ గారు ఉన్నారట్టు కూడా దానిపైన కూడా అక్కడ ఎస్సీ మహిళా రిజర్వ్డ్కి వచ్చింది. అక్కడ దానిపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అక్కడ చాలా క్లారిటీ ఉంది. ఇక మిగిలిందల్లా నర్సాపూర్లో, ప్రస్తుతం అక్కడ నర్సాపూర్లో నేతలు బీజేపీ కీలకంగా మారింది, స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా ఉన్నారు. సో ఇట్లా ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇటు సంగారెడ్డి, ఇందాక చెప్పుకుంటూ సంగారెడ్డి, సదాశివపేట, ఆందోళన, నారాయణఖేడ్, హుస్నాబాద్, రామాయంపేట. సో వీటిల్లో చాలా క్లారిటీ ఉంది. సంగారెడ్డిలో 38లో 22 స్థానాలు గెలిచి ఇక్కడ చైర్మన్ పదవిని కావచ్చు, ఇటు వైస్ చైర్మన్ పదవిని ప్రచారంలోనే అనౌన్స్ చేశారు జగ్గారెడ్డి. అక్కడ కూన వనిత కావచ్చు, ఇటు అక్కడ చైర్మన్ పదవిని మరి కొద్దిసేపటికి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ మరి కొద్దిసేపట్లో కౌన్సిలర్లు అందరు ఇక్కడికి వచ్చి ఓటింగ్లో పాల్గొని ఉన్నారు. 12 గంటలకల్లా ఈ క్లారిటీ ఉన్న మున్సిపాలిటీలో చైర్మన్ పదవులపై ఆ ప్రక్రియ లాంఛనం కానుంది. సదాశివపేటలో కూడా 26లో 16 గెలుచుకుంది. ఆందోళనలో 20లో 16 గెలుచుకొని అక్కడ కూడా చాలా క్లారిటీ ఉంది. హుస్నాబాద్లో 20లో 16 గెలుచుకొని అక్కడ కూడా కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించింది. రామాయంపేటలో 12లో 8 గెలుచుకుని అక్కడ కూడా చాలా క్లారిటీ ఉంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గంలో వాటిల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. గడ్డపోతారం 18లో 14 గెలుచుకుంది. గుమ్మడిదల్లో 22లో 15 గెలుచుకుంది. గజ్వెల్లో 20లో 11 గెలుచుకోవడం కావచ్చు, దుబ్బాకలో 20లో 11 గెలుచుకొని ఇక్కడ క్లారిటీ ఉంది. ఇక హంగ్ ఏర్పాటు మాత్రం నర్సాపూర్లో, ప్రత్యేకించి నర్సాపూర్లో కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది, బీఆర్ఎస్ 5, బీజేపీ 4. ఇక్కడ బీజేపీ 4 ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకమైనవి. వాళ్ళు కేవలం తమకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తేనే ఎవరికైనా సపోర్ట్ చేస్తామంటూ కూడా బేరసారాలు నడుపుతున్నారు. ప్రత్యేకించి పార్టీ అయినా మారేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్తున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 8 ఉంటుంది. ఇక్కడ దీంతో బీజేపీ కింగ్ మేకర్గా మారింది. ఇక మెదక్ తీసుకుంటే మెదక్లో ఒక్క సీట్ మాత్రమే అంటే కాంగ్రెస్కు 14 వచ్చినాయి, బీఆర్ఎస్కు 15 వచ్చినాయి. ఈ కాంగ్రెస్కు 14 వచ్చినప్పటికీ ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ చేరాడు. సో ఈక్వల్గా ఉన్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 17కు ఇంకో అంటే అయితే ఇక్కడ ఈ ఇద్దరు ఎవరికి సపోర్ట్ చేశారు, ఇక్కడ బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుందనే దానిపైన క్లియర్గా ఒక స్పష్టత రావాల్సింది. అక్కడ స్పష్టత వస్తేనే మెదక్ చైర్మన్ పీఠం ఎవరు అధిరోహించారనే దాని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇస్నాపూర్లో కూడా మొత్తం సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు పటాన్చేరు నియోజకవర్గంలో ముందు నుంచి ఇక్కడ ఇస్నాపూర్లో కాంగ్రెస్ గెలుస్తుందని కూడా అందరూ భావించారు. స్థానిక నేతలు కూడా చెప్పుకొచ్చారు, సర్వేలు కూడా చెప్పినాయి. కానీ ఇక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్కు 12 స్థానాలు వచ్చినాయి. ఇక్కడ స్వతంత్రులు 4. సో ఇండిపెండెన్స్ ఎవరైతే 4 ఉన్నారో వారు ఏ క్యాంపులో ఉన్నారో దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. సో వీరంతా కూడా ఒకవైపు వీరిలో ఇద్దరు బీఆర్ఎస్కు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇక్కడ నీలం కవిత, అక్కడ నీలం మధు వారి నీలం కవిత చైర్మన్ పదవిని ఆశించి అక్కడ అయితే ఈ మొత్తం క్యాంపును చేస్తున్నారు. మరోవైపు గూడెం మైపాల్ రెడ్డి అయితే ఈ మొత్తం ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకునే ప్రయత్నం చేసేందుకు అక్కడ ఆయన రాజకీయాలు పన్నుతున్నటువంటి అక్కడ సమీకరణాలన్నీ చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎక్స్-అఫీషియో ఓటు కూడా ఉంది అక్కడ అయితే పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డికి. సో ఇది కీలకం కానుంది. ఎంపీ రఘునందన్ రావు కూడా అక్కడ ఆ ఓటు నమోదు చేసుకుంటే అది కూడా కీలకం కానుంది. ఎవరికి చేయబోతున్నారు. మరోటి జిన్నారంలో 20 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, ఇండిపెండెన్స్ 2. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 11. ఇక్కడ కూడా బీజేపీ మద్దతు కీలకం కానుంది. వాళ్ళు కూడా తమకు చైర్మన్ పదవి క్లారిటీ అయితే పట్టుబట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొకటి జైరాబాద్ కూడా కొంత అంటే జైరాబాద్లో కూడా ఒక సీట్ తేడాతో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 3, ఎంఐఎం 2, ఇండిపెండెన్స్ 3. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 19. సో ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావుకి ఓటు ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ కూడా ఓటు ఉంది, కలిసి వచ్చే అవకాశం. సో ఇక్కడ ఇండిపెండెన్సే చాలా కీలకం కన్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే హంగ్ ఏర్పడ్డ జైరాబాద్గా అంటే ప్రత్యేకించి ఇటు నర్సాపూర్ కావచ్చు, ఇస్నాపూర్, జిన్నారం, జైరాబాద్, మెదక్. సో వీటిల్లో మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 2 రోజులుగా క్యాంపుల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లను, ఇండిపెండెంట్లను, బీజేపీ నేతలు బెరసరాలు కొనసాగుతున్నాయి. వీటిపైనే ఉత్కంఠ ఉంది. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఇక్కడ మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇటు అయితే క్లారిటీగా ఉన్నటువంటి కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినటువంటి మున్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా చోట్ల చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. సో ఓవరాల్గా ఈ హంగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. 12 గంటలకల్లా క్యాంపుల నుంచి వచ్చే నేతలు ఎవరికి ఓటు వేయనున్నారో దానిపైన ఓటు వేయనో తెలిస్తే స్పష్టమైన అయితే ఎవరు మున్సిపల్ చైర్మన్లు కానున్నారో తెలిసిపోయే అవకాశం ఉంది. శ్రావంతి.